ಶಂತೆ ಸುಗಂಧಿತ ಮನೋರಥಾಃ. ಇವತ್ತಿನ ದಿವಸ ಮಹತ್ತರವಾದಂತಹ ದಿವಸ. ಈ ಯಾವ ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ನೂತನ ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ಮಹೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಮಂತ್ರಾಲಯದಿಂದ ಎಷ್ಟೇ ಬಿಜಿ ಇದ್ದರೂ ಕೂಡ ಇದನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಬೇಕು ಎಂಬ ಉದ್ದೇಶದಿಂದ ಇವತ್ತು ಅಲ್ಲಿ ಬಿಜಿ ಇದ್ದರೂ ಅದನ್ನು ಬಿಟ್ಕೊಂಡು ಈ ಕಾರ್ಯಕ್ರಮವಾಗಿ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. ಅಂತಹ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀಪಾದಂಗಳವರಿಗೆ ಹೈದರಾಬಾದ್ ನಗರದ ಎಲ್ಲ ಪ್ರಜೆಗಳಿಂದ ಭಾಗ್ಯನಗರದ ಎಲ್ಲ ಭಕ್ತರಿಂದ ಅವರಿಗೆ ನಾವು ಸ್ವಾಗತವನ್ನು ನೀಡೋಣ. ಹಾಗೆ ಮತ್ತು ಇಲ್ಲಿ ನೆರೆದಿರುವಂತಹ ವಿದ್ವಾಂಸರು ಮತ್ತು ವಿಜಯಪರಾದಂತಹ ಜ್ಞಾನಿಗಳಿಂದಿರತಕ್ಕಂಥವರೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ನಾವು ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದೇ ಅಲ್ಲದೆ ಇಲ್ಲಿ ಈ ಯಾವ ಹೈದರಾಬಾದ್ ನಗರದ ಪ್ರಮುಖರು ಕೂಡ ನಮ್ಮ MLA ಅವರು ಮತ್ತು MP ಅವರು ಎಲ್ಲ ಕಾರ್ಪೊರೇಟರ್ ಅವರು ಯಾರಿದ್ದಾರೆ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಪಡೆದವರಿಂದ ಅವರಿಗೆ ಸ್ವಾಗತವನ್ನು ವಹಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ನೆರೆದಿರತಕ್ಕಂತಹ ಎಲ್ಲ ಸಂಪತ್ತಾರಿಗೂ ಕೂಡ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಾವು ಸ್ವಾಗತವನ್ನು ವಹಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಎಲ್ಲರೂ ಬಂದು ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀಪಾದಂಗಳವರ ಅನುಗ್ರಹಕ್ಕೆ ಪಾತ್ರ ಆಗಬೇಕಂತ ಈ ಮೂಲಕ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಶ್ರೀನಿವಾಸ चित्रे गंभीरैः वाक्यमानैर्खण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भातिश्री जयतीर्थवान् अर्थिकल्पितकल्पोऽयं पञ्चस्ति हरिदेशे व्यासतीर्थगुरुर्भूयात् अस्मदिच्छाप्रसिद्धये तपो विद्या विरक्त्यादि सद्गुणौघाकारणं वादिराजगुरुं वन्दे हयग्रीव पदाश्रयान् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे सुयमीन्द्रकराब्जवत्तं सुविद्याबोधकं सदा सुमूलरामपूजाढ्यं सुजयीन्द्रगुरुं भजे सुधीजनसुमन्दारं सुधीन्द्रसुतसुप्रियं सुशमीन्द्रगुरुं वन्दे सुजयीन्द्रकराब्जवम् सुशमीन्द्रकराब्जवत्तं राघवेन्द्रगुरुप्रियं सुयतीन्द्रगुरुं वन्दे मूलरामार्चने रतं सर्वेऽपि सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे सुगुणशालिनः. ఈరోజు భాగ్యనగరంలో కొలువుదీరినటువంటి కలియుగ కామధేను కల్పవృక్ష సదృశమైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి దివ్య సన్నిధానం బరకత్పుర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మఠం, అలాగే ఈ మఠానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ మంగళ కార్యాలయం, వీటన్నిటినీ కూడా ఈరోజు మనమందరం కూడా ఇక్కడ వివిధ కార్యక్రమాలను ఆచరించి దీని యొక్క ధార్మిక లబ్ధిని పొందుతున్నామంటే ముఖ్యంగా మనం మన యొక్క భక్తి గౌరవాలను రాఘవేంద్ర స్వామి వారి పాదపద్మాల యందు ముందుగా సమర్పించాలి. పిమ్మట అప్పటి పీఠాధిపతులైనటువంటి మా పరమేశ్వరులైనటువంటి మా తాతగారైనటువంటి శ్రీ సుజీంద్ర తీర్థ శ్రీపాదుల వారి అమితమైనటువంటి తపస్సు ప్రయత్నం, దాని యొక్క సఫలమే దీని సాకారం అనేటువంటిది ముఖ్యంగా మనం తెలియపరచుకోవాలి. అప్పట్లో కీర్తిశేషులైనటువంటి మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగు బిడ్డ అయినటువంటి గొప్ప సాహితీ, వివిధ భాషా ప్రవీణులు అయినటువంటి PV నరసింహారావు గారిని మనం తలుచుకోవాలి. వారి కాలంలో ఈ ప్రాంతం
దారాదత్తతగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలాగే బ్రహ్మానందరెడ్డి గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, అంజయ్య గారు, అలాగే మన తెలంగాణ వీర గడ్డలో అమరులైనటువంటి చెన్నారెడ్డి గారిని కూడా మనం తలుచుకోవాలి. వారందరి సహకారం మరియు చేయూత వలన ఈ సువిశాలమైనటువంటి స్థలం అనేటువంటిది 73, 74 ఆ ప్రాంతంలో మన మఠానికి ఈ స్థలం యొక్క లబ్ధి అనేటువంటిది జరిగింది. దాదాపుగా 78 అనుకుంటానే రాఘవేంద్ర స్వామి వారి మూల మృతికా బృందావన ప్రతిష్టాపనం ఇక్కడ 3 పీఠాధిపతుల అమృతహస్తాలతో జరిగింది. మా తాతగారు, మా పరమేశ్వరుడు అయినటువంటి సుధీంద్ర తీర్థుల వారు, అప్పటి శతాయుషులైనటువంటి శ్రీపాదరాజు వారి మఠం సత్యనిధి తీర్థుల వారు, అలాగే విద్యా పైలనిధి తీర్థుల వారు, వీరందరి కలయికతో వారి అమృత హస్తాలతో ఇక్కడ చెన్నారెడ్డి గారి నేతృత్వంలో అప్పట్లో వారు చీఫ్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సందర్భంలో ఇక్కడ మఠం అనేటువంటి స్థాపన జరిగింది. అలాగే అదే సందర్భంలో బ్రహ్మానందరెడ్డి గారి కాలంలో ఈ కళ్యాణ మండపానికి ఈ భూమి పూజ అనేటువంటిది కూడా జరిగింది. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరలా మరి శశిధరెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 2వ పర్యాయం వారి కాలంలో కళ్యాణ మండపం ఉద్ఘాటన కార్యక్రమం కూడా జరిగింది. వీటన్నిటినీ ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఒకటి మఠం యొక్క దాఖలాలు, రెండవది ఐ విట్నెస్ అని చెబుతారు కదా. నేను అప్పట్లో ఈ భూమి పూజ నుండి దాదాపుగా నేటి వరకు అన్ని కార్యక్రమాల్లో కూడా వయస్సు చిన్నదుండొచ్చు, జ్ఞాపకంలో మాత్రం పెద్దగా ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా స్వయాన మనం అనుభవించాం కనుక దాని యొక్క తీపి అనుభవాలను ఈ సందర్భంలో సమాముఖంగా నేను మీతో పంచుకుంటున్నాను. మరి శశిధరెడ్డి గారు సతీ సమేతంగా ఇక్కడ విచ్చేసి వారి అమృతహస్తాలతో మా స్వామివారు, మా సుధీంద్ర తీర్థుల వారి నేతృత్వంలో ఈ యొక్క కళ్యాణ మండప ఉద్ఘాటన అనేటువంటిది జరిగింది. కేవలం సిమెంట్తో, ఐరన్తో కట్టినటువంటి కట్టడం కాకుండా స్వాముల వారి ప్రతి ఒక్క తపస్సును కూడా దారపోసి భక్తుల యొక్క సహకారంతో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ మఠం కానీ కళ్యాణ మండపం కానీ కట్టడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా మన స్వాముల వారికి భాగ్యనగరం వరకత్పుర రాఘవేంద్ర స్వామి మఠం అంటే ఎనలేనటువంటి ఒక ప్రీతి, అభిమానం. ఎన్నో రోజుల పాటు మా స్వాముల వారు ఇక్కడ ఉండి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి రాజధానిలో మఠం యొక్క వివిధ కార్యకలాపాలు, అభివృద్ధి, భక్తులకు మంత్రముద్రాలన, అలాగే మఠం యొక్క వివిధ శాఖలను ఇక్కడ అభివృద్ధి పరిచేటువంటి నేపథ్యంలో స్వామి వారు దాదాపుగా ఒక్కసారి ఇక్కడ విచ్చేశారంటే వారం రోజులు, 10 రోజులు, 15 రోజుల పాటు ఇక్కడ ఉండడం, మూలరాముల వారి పూజలను రావించడం, భక్తులకు ముద్రాధారణ, ఉపదేశాలు, ఆశీస్సులు అందజేయడం, వారికి ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, అలాగే భక్తులు, అధికారులు, విద్వాంసులు, వైదికులు అందరి విశేషంగా వారి ఆశీస్సులు పొందినటువంటి విషయాన్ని ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ కళ్యాణ మండపాన్ని మఠం స్థాపన తర్వాత ఇక్కడ జరిగినప్పుడు మఠం యొక్క ప్రతిష్టాపన సందర్భంలో ఇక్కడంతా ఈ బ్యాంబు చేపలు దాంట్లో ఇక్కడ వేసి భోజనాలకు వీటన్నిటిని కూడా ఇక్కడ ఏర్పరచడం జరిగింది. అంతేకాకుండా అప్పట్లో ఈ ప్రతిష్టాపన సందర్భంలో వర్షం అనేటువంటిది రావడం జరిగింది. భోజనాలకు, కార్యక్రమాలకు కొంత
అంతరాయం కలిగినప్పటికీ అమృత వృష్టిగా దాన్ని భావించి అదే సందర్భంలో స్వాముల వారు సంకల్పం చేసి ఇక్కడ భవ్యమైనటువంటి మంగళ కార్యాలయాన్ని సమాపనాన్ని నిర్మించాలని వారు సంకల్పించారు. కేవలం సంకల్పం మాత్రం కాకుండా దాన్ని సాకారం దాల్చి ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీమద్ సమీర సమయ సంబంధిని సభ త్రిమతస్థ విద్వాంసులను వివిధ పీఠాధిపతులను ఇక్కడ రప్పించి చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు వారి నేతృత్వంలో ఇక్కడ 3 రోజుల పాటు భవ్యమైనటువంటి వివిధ శాస్త్రార్థాల సదస్సును కూడా వారు ఇక్కడ నిర్వహించింది. ఇదే కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆ హాల్లో సభా కార్యక్రమం జరిగింది. దేశంలో పేరు ప్రఖ్యాతి పొందినటువంటి త్రిమతస్థ గొప్ప విద్వాంసులందరినీ కూడా ఇక్కడ రప్పించి వారినందరినీ వాక్యార్థంలో శాస్త్రార్థ విచారంలో వారిని ప్రోత్సహించి ఎంతో మంది విద్వాంసులను సన్మానించినటువంటి ఘనత ఈ మఠానికి, ఈ స్థలానికి, కట్టడానికి చెందుతుంది. అలాగే స్వాముల వారు వివిధ కార్యక్రమాలను ఇక్కడ చేపడుతూ మంత్రాలయం తర్వాత మరొక ఒక కేంద్రంగా ఈ భాగ్యనగరాన్ని వారు అప్పట్లో ఎన్నుకున్నారు. పిమ్మట ఈ 1980వ సంవత్సరంలో ఈ కళ్యాణ మండపం అనేటువంటిది ఇక్కడ ఉద్ఘాటన జరిగింది. అంటే నేటికి దాదాపుగా 45 సంవత్సరాల క్రితం ఈ కళ్యాణ మండపం నిర్మాణం అనేటువంటిది జరిగింది. అప్పటి నుండి వందల వేల మంగళ కార్యాలయాలు ఈ స్థలంలో జరిగింది. అందరికీ శుభం కలిగింది. వివిధ సదస్సులు, వివిధ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే వైద్యకీయ శిబిరాలు, మరెన్నెన్నో సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్యపరమైనటువంటి, శైక్షణిక పరమైనటువంటి కార్యక్రమాలు ఈ భవనంలో జరిగినటువంటిది ఇప్పటికీ మాకు గుర్తున్నది. అలాంటి కట్టడం దాదాపుగా జీర్ణావస్థకు చెందినప్పుడు ఇక్కడ మంగళ కార్యాలయాలు ఎక్కువగా జరగకపోవడం సందర్భం గమనించి మా గురువు గారు మాకు ఆదేశించారు దీన్ని నవీకరించాలని. వారి ఆదేశాలను శిరసా వహించి మేము ఈ కార్యక్రమాన్ని మేము పీఠాధిపతులుగా పీఠాన్ని అలంకరించిన తర్వాత ఎన్నో సంవత్సరాలకు ఈ కార్యక్రమాన్ని సంకల్పించి మఠం నుండి దీన్ని రెన్యువేట్ చేసి మళ్ళా భక్తులకు ఈ కార్యక్రమాలకు అనువుగా దీన్ని తీర్చిదిద్దాలని సంకల్పించినప్పటికీ మన సంకల్పం ఒకటి, రాఘవేంద్ర స్వామి వారి సంకల్పం, వారి యొక్క ఆజ్ఞ మరొకటి. దాన్ని ఉన్నటువంటి విషయాలను ఇక్కడ ఒక పాత కట్టడాలను కొన్ని తొలగించి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ పార్కింగ్ అనేటువంటిది చాలా గొప్ప సమస్యగా ఉన్నప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి కళ్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్ లో దాన్ని పార్కింగ్ గా కట్టాలి అనేటువంటి ఒక యోచన. ఫస్ట్ ఫ్లోర్ లో ఈ కళ్యాణ మండపం నిర్మించాలి, సెకండ్ ఫ్లోర్ లో భోజనము ఇలా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక సంకల్పం మాకు వచ్చింది. దీన్ని అలాగే ఆలోచిస్తా ఉన్నప్పుడు మన మఠం శిష్యులు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఇప్పటికే భాగ్యనగరంలో దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి మన బద్రీ గారు మాకు కంటికి కనబడ్డారు. వారికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పడం అనేటువంటిది జరిగింది. చాలా చక్కగా అప్పట్లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ దాంట్లో ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపాన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ భోజనాలు తదితర కార్యక్రమాలకు, సెకండ్ ఫ్లోర్ నూతనంగా నిర్మించి ఇది ఫంక్షన్ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా దీన్ని రూపుదిద్దడం అనేటువంటిది జరిగింది. దాదాపుగా పెద్ద ఎత్తున దీనికి ఖర్చు అనేటువంటిది వచ్చినప్పటికీ వారే మా యొక్క రాఘవేంద్ర స్వామి వారి ఆజ్ఞతో దాన్ని భరించి ఈ నవీకరించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఈ ఖర్చును భరించి నవీకరించడం వరకే కాకుండా దీని మెయింటెనెన్స్ కూడా కొన్ని సంవత్సరాల పాటు మీరు చేయాలి అనేటువంటి మా యొక్క అపేక్షను వారి ముందు ఉంచినప్పుడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నేను చేపట్టలేదన్నారు. రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు ఉంది, ఆ యొక్క అభిమానం ఉంది, తప్పకుండా మీరు చేయాలని సూచించడం
కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మాకెంతో సంతోషంగా ఉంది. ఇది పాత కట్టడానికి కొత్త హంగును చేసినట్టుగా మేము భావిస్తూ ఈ సెకండ్ ఫ్లోర్ ను నూతనంగా నిర్మించినటువంటి ఘనత కూడా మన బద్రి గారి ఒక ప్రమేయంతో రాఘవేంద్ర స్వామి వారి పాఠపత్రాలకు దీన్ని సమర్పిస్తున్నాం. ఇక ముందు ఈ భాగ్యనగరంలో వివిధ ధార్మిక మంగళ కార్యాలన్నింటికి కూడా ఇది అనువుగా ఉండాలి అని కూడా ఈ సందర్భంలో సూచిస్తున్నాం. ఇకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంతం అప్పట్లో కళ్యాణ మండపం కట్టినప్పుడు జనావాసం అనేటువంటిది చాలా తక్కువగా ఉండింది, బయలు ప్రదేశంగా ఉండింది. ఇక్కడ నుండి మన పార్క్ వరకు దాదాపుగా ఏ కట్టడాలు లేవు అప్పట్లో ఈ కార్యక్రమాలు ఇక్కడ జనసందడి ఇక్కడ వాద్యాలు ఇవన్నీ ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. ఇప్పుడు ఇది ఊరు మధ్యలో సిటీ మధ్యలో అయినందువల్ల కొంత రెసిడెన్షియల్ ఏరియాకు ఇబ్బంది ఉన్నప్పటికీ ఎవరు కూడా రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి నాగరికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌండ్ ప్రూఫ్ అనేటువంటిది కూడా ఇక్కడ చేయడం జరిగింది. వారికి వారి ఇళ్ల ముందు పార్కింగ్ ఉండకుండా మా బిల్డింగ్ లోనే పార్కింగ్ వ్యవస్థ కూడా చేయడం జరిగింది. మనం ఇక ముందు మా మఠం మేనేజర్ కానీ మా సిబ్బందికి కానీ ఈ కళ్యాణ మండపాన్ని ఇక ముందు చూసుకుంటే ఒక బాధ్యతను పొందినటువంటి బద్రి గారికి కానీ ఈ సందర్భంలో సూచించేది ఏమంటే ఏ ఒక్క ఈ జనావాసంలో ఉన్నటువంటి సిటిజన్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి ఆస్తి కానీ వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమం కాదు. ఇది మీ అందరి భక్తులతో నిర్మించబడ్డది, భక్తుల కోసం నిర్మించబడ్డటువంటిది. అందువల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేరున ప్రతి ఒక్క సిటిజన్స్ కూడా దీనికి అన్ని విధాలా సహకరిస్తారు అనేటువంటి నమ్మకం కూడా మాకు ఉంది అని చెబుతూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఇళ్లకు కానీ స్కూల్స్ కానీ తదితర వ్యవస్థలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా జాగ్రత్త మరియు చర్య వహించాలని చెబుతూ ఈ కార్యక్రమాన్ని భవనాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దినటువంటి మా బద్రి గారు, అలాగే ఆర్కిటెక్ట్, అలాగే ముఖ్యంగా మా చిరంజీవి లక్ష్మీనారాయణాచార్య మన భాగ్యనగర్ నివాసి. ఆయన ఇప్పటికే మా శాఖామఠమైనటువంటి వనస్థలిపురం దాని బాధ్యతను ఆయన వహించుకుని అక్కడ కూడా చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పాత కమిటీ వాళ్ళు భక్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఆ చిరంజీవిని కూడా మనసారా దీవిస్తూ ఇదే బద్రి గారు మా పరమ గురువులు పెట్టినటువంటి రామానంతపురం అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని కూడా ఇంతే సుందరంగా పాతబడ్డటువంటి ఆ కళ్యాణ మండపాన్ని కూడా ఇంతే సుందరంగా వారు తీర్చిదిద్దారు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ పంచుకుంటూ ఉభయ స్థలాల్లో ఏర్పడుతున్నటువంటి కళ్యాణ మండపాన్ని భక్తులు ప్రజలు అందరికీ అందుబాటులో ఉండాలి. వారికి కమర్షియలైజేషన్ చేయకూడదు. ఎందుకంటే మా తాతగారి ఉద్దేశమే సులభంగా అందరికీ దొరకాలి, సులభంగా డబ్బున్నవారు శ్రీమంతులు అనేటువంటి భేదం లేకుండా అందరికీ కూడా ఇది అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కళ్యాణ మండపం అనేటువంటిది చేయడం జరిగింది. కనుక మఠానికి పక్కన ఉన్నటువంటి మన శాఖా మఠానికి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఆర్థిక బరువు కాకుండా, ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని కళ్యాణ మండపాన్ని చాలా చక్కగా నిర్వహించాలని చెబుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాజకీయ ప్రముఖులైనటువంటి ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం చెందిన జనప్రియ నాయకులు కిషన్ రెడ్డి గారికి, వారి కుటుంబ శ్రీమతి గారికి, అలాగే ఈ ప్రాంతం యొక్క రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు, అలాగే మన ఢిల్లీ రామ్మోహన్ గారు, వారందరినీ కూడా పేరున మనం అభినందిస్తూ వారందరి సహకారంతో వారి సేవాభావంతో ఈ కార్యక్రమం అనేటువంటిది ఈ సహకారం దాల్చుకుంది అని చెబుతూ మా మఠం ప్రముఖ శిష్యులు మా గురువుల పూర్వాశ్రమ
జామాతులు అల్లుడు గారు అయినటువంటి జోషి గారు. ఎందుకంటే వారి చిన్నాన్న గారు ఈ కళ్యాణ మంటపం ఈ మఠం నిర్ణయించడానికి వారి పాత్ర చాలా. రాఘవేంద్రాచార్యుల పాత్ర జోషి రాఘవేంద్రాచార్య వారు, మధ్వాచార్యుల వారు, అలాగే వారి పూర్వీకులు వారి అందరి సహకారమైనటువంటిది ఈ బరకత్పుర రాఘవేంద్ర స్వామి మఠ నిర్మాణంలో ఉంది. వారందరినీ కూడా మనం అభినందిస్తూ, అలాగే అప్పట్లో మా రాఘవేంద్ర స్వామి వారి వంశీకులు గొప్ప పురోహితులు వైదికులు అయినటువంటి మా ఉత్తూరు గోపాల భీమాచార్య గారు, వారి సంతతి వారిని కూడా మనం అభినందిస్తూ, మరొక మన మఠం శిష్యులు కరెక్ట్గా తెలంగాణ ప్రాంతకు నైజాం ప్రాంతానికి చెందినటువంటి మన మఠం శిష్యులైనటువంటి శ్రీనివాస్ కస్బే గారు, మఠం యొక్క విద్వాంసులు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా సిబ్బంది, అలాగే ఇంతకు ముందు ఇక్కడ మఠంలో మేనేజర్ గా పనిచేసినటువంటి పేరున సూర్యనారాయణ మొదలుకొని మన సూర్య చంద్రశేఖర్ వరకు అప్పట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని శ్రీపతి గారు, ఈపీ రావు గారు, సీతాపతి శర్మ గారు, అలాగే గబ్బూరు కిషన్ రావు, అలాగే మన విద్వాన్ గుంజలి వేదీర్థాచార్య గారు, రామకృష్ణ మరియు శ్రీపతి గారు, అందరినీ ఇప్పుడు తరుణంలో ఇక్కడ అంత అభివృద్ధి కట్టడం నిర్మాణంలో తన వంతు కృషి చేసినటువంటి మా మరొక మేనేజర్ అయినటువంటి సూర్య చంద్రశేఖర్, ప్రస్తుతం నూతనంగా ఇక్కడ పోస్ట్ చేసినటువంటి చిరంజీవి అనిల్ కుమార్, వీరందరి ఎల్లప్పుడూ చెబుతూ, ముఖ్యంగా మనమందరం ఈరోజు వచ్చాము, పొలమాలను వేస్తున్నాం, వెళుతున్నాం. అయితే పార్టీ మేస్త్రిని మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా రాత్రి పగలు కష్టపడుతూ అందరూ కూడా పనిచేస్తారు. ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, అలాగే వాటర్ సప్లై, సివిల్ వర్క్ కానీ, తర్వాత మన డిజైన్ కానీ, ప్రతి ఒక్క కార్యక్రమాల్లో తమ వంతు సేవలు కార్యక్రమాన్ని చేసినటువంటి పేరున ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, అందరికీ ఆశీర్వదిస్తూ, ఈ యొక్క నవీకృత పరిమళ కన్వెన్షన్ హాల్లో మా గురువుల ద్వారా, మా పరమ గురువులు వారి ద్వారా, మా పరమేశ్వర గురువులు వారి ద్వారా, పూర్వ గురువులు రాఘవేంద్ర స్వామి వారు, వారి వృత్కమల నివాసి అయినటువంటి మా పూర్వ గురువులు, వారి వృత్కమల నివాసి అయినటువంటి మన మతస్థాపనాచార్యులు అయినటువంటి మధ్వాచార్యుల వారు, వారి అంతర్యామి అయినటువంటి మా ఉపాస్యమూర్తి చతుర్యుగమూర్తి బ్రహ్మకారస్థ మూలరాముల వారి పాద పద్మాలయంలో ఈ నవీకృత కట్టడాన్ని సమర్పిస్తూ శుభాన్ని కోరుతున్నాం. ఇక ఈ కార్యక్రమంలో కొంత ఇంకా పని ఉన్నప్పటికీ కూడా మా చిరంజీవి, మా మఠంలో దాదాపు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి చిరంజీవి సంజీవ్ కుమార్ వంట సేవలో ఉన్నటువంటి ఆయన తన కూతురు పెళ్లిని ఈ కార్యక్రమం ఇదంతా రెన్యువేషన్ అయిపోతుంది, ఇక్కడే చేయాలని చెప్పేసి 19వ తారీఖు పెట్టుకున్నారు. దానికి ఇంకా కొంత కార్యక్రమాలు రిపేర్ వర్క్స్ కొంత ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం ఇక్కడికి చేసి దీన్ని సాంకేతికంగా ఉద్ఘాటన అనేటువంటిది చేయడం జరిగింది. బద్రీ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి సంతానం అందరినీ కూడా ముఖ్యంగా మా పురాణిక్ పేరు మర్చిపోయాను. ఆయన చాలా సంవత్సరాలు ఇక్కడ పనిచేసి ఈ కళ్యాణ మండపం వీటన్నిటిని కూడా బాగా చూసుకున్నాడు. ఆయన్ని కూడా మనసారా దీవిస్తూ, అందరినీ మరొకసారి పేరున దీవిస్తూ ఈ కార్యక్రమాన్ని దీన్ని స్వామివారి అమ్మవారి బాల పద్మాలయం సమర్పిస్తున్నాం. అందరికీ శుభం. కానీ ఈ కళ్యాణ మండపంలో వివిధ ధార్మిక కార్యక్రమాలను, మంగళ కార్యక్రమాలను జరుపుకునేటువంటి వధువులకు, వారి బంధువులకు, వారందరికీ కూడా భగవంతుడు అన్ని విధాల సుఖశాంతిని, అష్టైశ్వర్యాలను అందిస్తూ దీర్ఘ సౌమంగళ్యాన్ని, దీర్ఘ ఆయుష్ను భగవంతుడు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు.